మనసు గతింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖములేదంతే. భయ్యా ఏంటిది? దేవదాస్. దేవదాస్ ఓకే. కుక్క ఏంటి పెద్ద అయింది? దాన్ని అడుగు. హలో, షాలు కప్పుకుంది నేను. కుక్కకి చలేసినప్పుడు షాలు కపరా ఏంటి చెప్పు. అసలు ఏంటిదంతా? ఏంటి భయ్యా ఏమనుకుంటున్నావు? ఈ దేవదాస్ ఆ పారు కోసం పెగ్గుల మీద పెగ్గులు దవ్వుతున్నాడు, కానీ రష్మి ఎప్పుడన్నా నా కోసం ఒక్క పెగ్గన తాగిందా? మాట్లాడవే, మాట పడిపోయిందా? మాట్లాడు, కమాన్ టాక్ టాక్. ఆ దేవదాసు పారును మాత్రమే ముట్టుకున్నాడు. నువ్వు ఈ సెట్ లోనే ఏ అమ్మాయినైనా వదిలేవా? ఏ మాట్లాడు, టాక్ కమాన్. బోలేసే సుధీర్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు అరవకు, నువ్వు అరిచినా నేను పట్టించుకోను. ఏ అరిచే హేమంత్ కరవడు. నేను నీకు పెప్పంగళ్ళ కనిపిస్తున్నానా? నాకే కాదు, ఇక్కడున్న 8 కెమెరాల్లో అలా కనిపిస్తున్నావు. సరే ఓకే, అది నిజం, ఆడి సంగతి వదిలే. నన్ను చూడు, ఒకవైపు షారూక్ ఖాన్, ఒకవైపు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీన్నే ఉంటారు అంతు చిక్కని వ్యాధి అంటారు భయ్యా. ఏంటి భయ్యా నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? అంటే రష్మి అంటే నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? ప్రూవ్ చేయనా రష్మి అంటే నా ప్రేమ ఉందని? అగ్గిపెట్టి పెట్టి కాల్చుకోనా? ప్లీజ్ నో. తెలుసు నేనంటే నీకు ప్రేమ అని నాకు తెలుసు. అంత సీన్ లేదు. 2 అగ్గి పుల్లలు ఎందుకు వేస్ట్ చేస్తావు? నీ లోపల ఉన్న వేడికి నువ్వే ఏదో రోజు కాలిపోతావులే. ఆల్రెడీ సగం కాలేలా అయిపోయాడు. అయినా మీరందరూ కాదు, నేనంటే ఇష్టం లేదో చెప్పాల్సింది నువ్వు కాదు, రష్మి. ఏమైంది నీకు? ఎందుకు ఇలా అన్నావు? నేనంటే అంత ప్రేమ? అసలు పిచ్చాడా? గడ్డం షార్ప్ గా ఉండి బాగుండేది కదా, ఎందుకు ట్రిమ్ చేసావు? పెరుగుతుందిలే, నువ్వేం దిగులు పెట్టుకోమాక. అయినా నీకు ఒక మ్యాటర్ క్లారిటీ ఇవ్వాలి, నేను పడే టైప్ అమ్మాయిని కాదు. ఏ డొంక తిరగడం అంతా ఎందుకు? డైరెక్ట్ గా అమ్మాయి కాదని చెప్తే సరిపోతుందిగా. నేను అంత ఇష్టం లేకపోతే నా వెంటకు పడతావు? ఇష్టం లేదని ఎవరన్నారు? మేల్ యాంకర్స్ నాకు ప్రతి తర్వాత నువ్వే ఇష్టం. పోరా, నువ్వు లేకపోతే నాకు వర్షం లేదా ఏంటి? చీచి, నాకు నువ్వేం అక్కర్లేదు. నేను నీతో ఒక్క నిమిషం ఏంటి, హాఫ్ నిమిషం కూడా ఉండను. నేను నీతో ఎన్ని నిమిషాలన్నా ఉంటాను. ఏంటి భయ్యా ఇదంతా? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ఇదేంటి భయ్యా? ఇంట్లో ఒకరికి ఒంట్లో బాగోపోతే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. నాకు అర్థమైంది, నేను మందేసి పడుకుంటాను, నువ్వు కంటిన్యూ చేయి. కుక్కని అడిగానని చెప్పు. శేఖర్ మాస్టర్, సుధీర్ అది కాలు స్ట్రెచ్ చేసి మొత్తం వాడే సెలక్షన్ సార్. ఆయన ఏం అడగలేదు, నువ్వు లేనిపోయిన అన్ని చెప్పొద్దు సార్. ఇప్పుడు మీ ఇద్దరే మాట్లాడుకుంటా. అదిగో ఏం కావాలి, ఏం చేయాలి సుధీర్? మీరేమన్నా అదే మాస్టర్. అది జెన్యూనిటీ అంటే. ఆవిడ చూడండి, ఆవిడకి ఏం లేదు, మీరు చెప్తున్నారు వచ్చి. ప్రియమణి గారు చెప్తే చేస్తాడు, అంతేగా ప్రియమణి గారు? ప్రదీప్ నాకు చాలా బాధ వేస్తుంది ప్రదీప్. అదే చేశాక మరి బాధ వేస్తా, అది కాదు చూడకపోతే బాధ అంట. అరే తీసుకురండి, ఆ పోల్ తీసుకురండి అన్న. ఇందాక మామూలుగా అమ్మాయి ప్రాక్టీస్ చేసింది. మా దగ్గర అద్భుతమైన నృత్య కళాకారుడు ఉన్నాడు, శ్రీ సుధీర్ గారు. ఫస్ట్ స్టెప్ అమ్మాయి చేసింది కదా, నీస్ మీద పడి టిగిడికి వచ్చింది. అయిపోగానే ఇలా రౌండ్ తిరిగి ఈ కాలుని ఆ పోల్ ఎడ్జ్ దగ్గర షూ వచ్చేలాగా అని పెడితే మా వాళ్ళకి ఎర్రని తిప్పుకుంటారు. ఇవన్నిటితో పాటు పాటకు తగ్గ ఎక్స్ప్రెషన్ ఫాలో అవ్వాలి. కావాల్సి వస్తే అక్సాఖాన్ పెట్టుకున్న గోల్డెన్ లిప్స్టిక్ నీకు కూడా తెప్పిదా? ఓకే. ఏ హేమంత్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. రెడీ? కాళ్ళు లేపడం నాకు కష్టం బాబు. పడమాక, నాకు పెళ్ళి అవుతుంది, ఇంకా చేయకుండా అవుద్ది అనుకుంటా. ఏదో చిన్న హోపు. మ్యూజిక్. మనసు మీద అనులు పెంచొద్దు వయసు మీద ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలితో బాధపడాలతో ఎవరి ఆనందం ఆడదంటే అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా? ముసుగు పెంచొద్దు మనసు మీద అనులు పెంచొద్దు వయసు మీద ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలితో
భయ్యా ఎప్పుడు రన్నింగ్ బస్ దిక్కకూడదు, అది ప్రమాదకరం. హేమంత్ చేస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. హ్యాపీగా ఉంటా. అది ఓకే, ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు టేక్ రెడీ. హేమంత్ రెడీ 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 టేక్ రెడీ టేక్ రెడీ. ఏంటి మాస్టర్? వీల్ దాని మీద వర్షిని చేయాలని. మాస్టర్ ఆ వీలు పట్టుకుని తూనీగా ఏదైనా పర్లా. తూనీగా అని కొట్టుకుంటూ వెళ్తావు. అందులో ఇద్దరు పిల్లలు ఉండాలి కదా. ఓకే, సుధీర్ నువ్వు ఇద్దరు చిన్న పిల్లలు. దా సుధీర్. నేర్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? మాస్టర్ నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, అందుకే నేను చేయొద్దని చెప్పాను కదా. మళ్ళీ ఒక్కొక్కసారి చేయి. మాస్టర్ నేను చేయను మాస్టర్. చెయ్యవా? శేఖర్ మాస్టర్ చెప్తే నేను పోసాగు, నేను పోస్తాను, నేను మూతేస్తాను. అవసరం లేదు, నువ్వు పడుకొని మించి వీలెక్కిస్తా. కరెక్ట్, తను చెప్పేది కరెక్ట్. విద్య నేర్పించిన గురువే గ్రేట్. ఇప్పుడు దాకా మీకు సపోర్ట్ చేసి మేము ఎర్రి పప్పలమా? వద్దు, నా టీంలో వద్దు. సమస్య లేదు, శేఖర్ మాస్టర్ మాట లేదు కాబట్టి అసలు అవసరం లేదు. వర్షిణి గారు ఎవరేమన్నా నేను చెప్పిన చేయకూడదు, అంతే. బాయ్. ఓకే మాస్టర్, మీరేమంటే అది. మా యష్ మాస్టర్ చెప్తే నేను చేస్తాను, లేదంటే చేయను. చూడండి మాస్టర్, మీ వాల్యూ చూడండి. ఎప్పుడు యశ్వంత్ మాస్టర్ ని స్టేజ్ మీద రావాల్సిన కోరుతాం. నేను చేయొద్దన్నాను అంతే. మీరిష్టం, మీరేమని చేసుకో. మాస్టర్ మీరు ఏదంటే అదే మాస్టర్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదంటే అదే. గత 4 నెలలుగా అటు తిరిగి మాస్టర్. ఎంతేదైనా రష్మి వర్షిని వెరీ బ్యాడ్. రష్మిని ఒక్కసారి అడిగితే ఎన్నిసార్లు చేస్తా తెలుసా? నా మనసుకేవయింది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా? నాకు అలాగే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదిలా లోపల. మన ఇద్దరి నాకు ఎప్పటికైనా రష్మి మళ్ళీ రష్మి అంటారేంటండి బాబు మీరు? ఏంటండి కోట్లు చించుకొని పెట్రోల్ పోసుకుంటే రష్మి వర్షిని అంటారేంటి? మనకి జరగాల్సిందే లే భయ్యా, నువ్వు పడుకో, వీలు తిప్పేస్తా. శేఖర్ మాస్టర్ కోసం వీలు కూడా ఎక్కించుకుంటా, నో ప్రాబ్లం. ఆశను సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలు నైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది.
సార్ యాక్చువల్ గా ఒక స్టెప్ చాలా నుంచి ప్రాక్టీస్ చేస్తుంది సార్. అంటే మీ ముందే చేయాలి అని చాలా ప్రాక్టీస్ చేస్తుంది. బట్ అంటే అది ఇంకా పర్ఫెక్ట్ కాలేదని నేను వద్దన్నాను. బట్ అసలు డాన్స్ చేయనంటుంది. సుధీర్ నువ్వు పడుకో, వీలు తిప్పేద్దాం. సార్ ఆ స్టెప్ ఇప్పుడు చేస్తుంది. అవసరం లేదు, ఇంకా అయిపోయింది. మీరేం మనసులో పెట్టుకోవద్దు, మన ఫ్యామిలీలో అనుకుందాం. అందులో కొంతమందికి ఉంటుంది. కానీ వెనకుండా వెన్నుపోటు పొడిచారు చూసావా? నేను తట్టుకోలేదు, నువ్వు పడుకో, వీలు తిప్పేద్దాం.